నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, నిజంగా మనీ కోసం ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే ఏదైనా ఒక అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వాలి అని ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి, ఎప్పుడు కూడా మన అకౌంట్లో కొంత బ్యాలెన్స్ అనేది మనం ఉంచుకోవాలని చూస్తూ ఉంటాం. ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చుల కోసం మనం సేవింగ్స్లో ఉంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి అమౌంట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన సింబల్ అనేది ఉందండి. అది కూడా మంచి రోజుల్లో స్టార్ట్ చేస్తే, అంటే మామూలుగానే మనం ఒక గురువారం కానీ శుక్రవారం కానీ ఇలాంటి ఒక సింబల్ని యూజ్ చేయడం అనేది చాలా మంచిది అని ఇంతకుముందు వీడియోలో తెలియజేశాము. కానీ ఈరోజు పౌర్ణమి అండి, మనకి 27వ తారీఖు ఉదయం నుంచి మనకి 28వ తారీఖు ఉదయం వరకు కూడా మనకి ఈ పౌర్ణమి గడియలని ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు ఇది వేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. ఇంకా వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనీకి మాత్రమే ఉపయోగించగలిగే శక్తివంతమైన సింబల్స్ అనేవి ఎన్నో ఉన్నాయండి. అవి మనకి ఇలాంటి పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మనం స్టార్ట్ చేయగలిగితే ఎంతో మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంతకుముందు కూడా షార్ట్స్లో మనం తెలియజేసాము ఈ వీడియో గురించి. లాంగ్ వీడియోలో చెప్పండి అక్క క్లియర్గా అని చెప్పి అని అన్నారు. నిజంగా అండి, మనీని అట్రాక్ట్ కలగడానికి మనం లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. మనకి పూజలు పరిహారాలతో పాటు కొన్ని ఏంజల్ నెంబర్స్, స్విచ్ బోర్డ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకవేళ అక్క మేము పూజలు చేసుకోలేకపోతున్నాము, పరిహారాలు చేయడానికి కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఏంజల్ నెంబర్స్ని, ఇలాంటి సింబల్స్ని ఉపయోగిస్తూ ఉన్నారండి. అలాగే మనీ పరంగా మీకు ఎప్పుడు కూడా మనీ చేతిలో ఉంటూ ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయగలిగే ఒక శక్తి అనేది ఈ సింబల్కి ఉందండి. అలాంటి ఒక సింబల్ని ఈరోజు కనుక, అంటే ఖచ్చితంగా మీరు ఒక 9 days కానీ 11 days కానీ ఖచ్చితంగా మీరు రోజు కూడా పడుకునే ముందు ఈ సింబల్ని మీరు ఉపయోగించాలండి. ఎలాంటి రోజు మనం స్టార్ట్ చేస్తే మంచిది అనేది కూడా ఉంటుంది కదా. అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు రాత్రి కండి, అంటే పౌర్ణమి ఎప్పుడు కూడా రాత్రి పూట ఎప్పుడైతే కనుక పూర్తి ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుందో ఆ రోజు మంచి పరిహారాలు చేయగలిగితే మనకి మంచి రిజల్ట్ అనేది కూడా వెంటనే కనిపిస్తుందండి. అలాగే ఈరోజు రాత్రికి మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అది ఎలా చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము. ఒక లెఫ్ట్ హ్యాండ్లో అండి మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ లేదంటే కనుక పింక్ కలర్ పెన్నుతో కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింబల్ని మీరు లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోవాలండి. ఎందుకోసము అని అంటే, నిజంగా అండి మనకి ఇలాగా ఒక అకౌంట్లో మెయింటైన్ చేయడానికి డబ్బుల గురించి కానివ్వండి, ఒక సుఖభోగాలని అనుభవించడానికి, అంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని కానీ, మనకి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మనం ఏదైతే కనుక కోరుకుంటున్నామో అవన్నీ కూడా మన దగ్గరికి రావాలి అని అంటే కనుక శుక్ర భగవానుడి ఆశీస్సులు అనేవి చాలా అవసరం అండి. అందుకోసం శుక్ర భగవానుడికి నివసించే ఒక స్థలం అనేది ఉందండి మన లెఫ్ట్ హ్యాండ్లో, అంటే ఎడమ చేతిలో బొటన వేలికి క్రింది భాగంలో కనుక మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయగలిగితే శుక్ర భగవానుడి ఆశీస్సులు అనేవి మనకి దక్కుతాయండి ఖచ్చితంగా. ఇంకా అలాంటి ఒక పరిహారమే ఈరోజు మనం చేయబోతున్నాము. ఈరోజు రాత్రి చక్కగా పడుకునేటప్పుడు, ఈరోజు కుదరైన వాళ్ళు అక్క నేను వీడియోని రాత్రి చూడలేదక్క, నేను తెల్లవారుజాము చూశానని అనుకున్న వాళ్ళు మీరు రేపైనా సరే 28వ తారీఖు మీరు ఉదయం సూర్యోదయం తర్వాత మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజంతా కూడా మంచి రోజుగానే మన పరిగణలోకి తీసుకోవచ్చండి. రేపైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 9 రోజుల పాటు ఇలా మీరు కంటిన్యూస్గా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పరిహారం చేయడానికి ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు, లేదంటే కనుక అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే డౌట్ అనేది మీకు అస్సలు అవసరం లేదండి. ఇంకా ఆ సింబల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్లో బొటన వేలికి క్రింది భాగంలో శుక్ర భగవాన్ నివసించే స్థలము అని అంటే బొటన వేలికి ఆపోజిట్ కరెక్ట్గా ఒక సర్కిల్ లాగా వేయండి ఫ్రెండ్స్. నేను నార్మల్గా బ్లూ కలర్ పెన్నుతో ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో సర్కిల్ వేసి దాని క్రింది భాగం క్రింద ప్లస్ అనే సింబల్ని వేయాలండి. ఇలా గనక వేస్తే కనుక నిజంగా శుక్ర భగవాన్ని అట్రాక్ట్ చేయగలిగే మంచి శక్తివంతమైన సింబల్ అండి ఇది. ఒక రెడ్ కలర్ పెన్ను కానీ
లేదంటే కనుక పింక్ కలర్ పెన్నుతో కానీ వేసుకోండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీ ఇంట్లో సుగంధ ద్రవ్యాలు అంటే ఏదైనా సరే జవాదు పౌడర్ కానీ లేదంటే ఒక సెంట్ స్ప్రే లాంటిది కానీ ఏదైనా సరే మంచి స్మెల్ అనేది వచ్చే అంత పవర్ ఉన్న ఒక సుగంధ ద్రవ్యాన్ని మీరు ఆ ప్లేస్లో రాయండి. అంటే సింబల్ని వేసిన తర్వాత లేదంటే అక్క మాకు ఇవి మా దగ్గర లేవని అనుకున్న వాళ్ళు మీరు ఒక నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి మీ ఇంట్లో ఉంటే కనుక ఆ నేతినైనా సరే ఒక్క చుక్క దాని మీద ఆ సింబల్ మీద వేసి కొంచెం సేపు రబ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఇలా చేయటం వల్ల మనకి శుక్ర భగవానుడి ఆశీస్సులతో పాటు మనీ అనేది మన దగ్గరికి తొందరగా అట్రాక్ట్ అవుతుందండి. అది కూడా ఈరోజు పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. మనకి ఈరోజు గురువారం కూడా కలిసి వచ్చిందండి. గురు భగవాన్ ఆశీస్సులు ప్లస్ రేపు శుక్రవారం కూడా ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి శుక్ర భగవానుడి ఆశీస్సులు ఖచ్చితంగా మీ అందరికీ కూడా అందుతాయండి. అప్పుడు ఒకవేళ మీరు వేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు కుదరకపోతే రేపు స్టార్ట్ చేయొచ్చా అని అనుకున్న వాళ్ళు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆయన ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అంత పవర్ ఉందండి ఈ సింబల్కి. నేను షార్ట్స్లో పెట్టినప్పుడు మంచి వ్యూస్ అనేది వచ్చాయండి. చాలామంది కూడా అక్క నాకు నేను కంటిన్యూస్గా చేస్తున్నానక్క మాకు మంచి రిజల్ట్ వచ్చిందని కూడా అంటున్నారు. అలాగే చాలా ఈజీ అయిన మెథడ్ అండి. మనకు ఇంకేమి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మనీని దేనికోసమైతే మీరు అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు అది మనసులో అనుకుంటూ స్ట్రీమ్ అనే మంత్రాన్ని కూడా మీరు పఠిస్తూ ఒక్కసారి ఈ సింబల్ని ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రిజల్ట్ చాలా ఫాస్ట్గా కనిపిస్తుందండి. కంటిన్యూస్గా చేసుకోండి ఫ్రెండ్స్, ఒక 9 days కానీ 11 days కానీ. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే.